వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. మొత్తానికి తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ని తమిళనాడు హైందవులు నెత్తిన పెట్టుకుంటున్నారు. నిజంగా విజయ్ తీసుకున్న నిర్ణయాన్ని మనందరం కూడా అభినందించాలి. దేవాలయాల నిధులు దేవాలయాలకే డిఎంకే నిర్ణయానికి విజయ్ సర్కార్ బ్రేక్ పెట్టింది. దేవాలయాల నిధులను ఇష్టం వచ్చినట్టు వాడుకోవడానికి వీల్లేదు, వాటిని దేవాలయాల అభివృద్ధి కోసం మాత్రమే వాడాలనే విషయాన్ని చాలా క్లియర్ కట్ గా చెప్పింది. తమిళనాడులో సీఎం విజయ్ నేతృత్వంలో ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. గత స్టాలిన్ నేతృత్వంలోని డిఎంకే ప్రభుత్వం ఆమోదించిన 46 ప్రాజెక్టులను రద్దు చేసింది. ఈ ప్రాజెక్టుల విలువ సుమారు 246 కోట్లు. అంటే ఈ 246 కోట్ల దేవాలయాల భూములను ఉపయోగించి డిఎంకే ప్రభుత్వం కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని చూసింది. కానీ అలాంటివి కుదరదు. అవేమైనా చేయాలనుకుంటే ప్రభుత్వ సొమ్ముతో చేయాలి, కానీ ఆలయాల సొమ్మును ఉపయోగించుకోకూడదు అనే విషయాన్ని విజయ్ చాలా క్లియర్గా చెప్పాడు. డిఎంకే ప్రభుత్వం దేవాలయ నిధులతో 29 కళ్యాణ మండపాలు, 17 వాణిజ్య సముదాయాల నిర్మాణానికి అనుమతి ఇచ్చింది. అయితే ఈ ప్రాజెక్టులు ఇప్పటి వరకు ప్రారంభం కాలేదని, దేవాలయాల ఆర్థిక పరిస్థితిపై భారం పడుతుందని పేర్కొంటూ వాటిని రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఇకపై దేవాలయాల నిధులను వాణిజ్య ప్రాజెక్టులకు కాకుండా ఆలయాల అభివృద్ధి, భక్తులకు మెరుగైన సౌకర్యాలు, వారసత్వ పరిరక్షణ వంటి కార్యక్రమాలకు వినియోగిస్తామని అధికారులు తెలిపారు. ఈ నిర్ణయాన్ని హిందూ సంస్థలు స్వాగతిస్తున్నాయి, కానీ డిఎంకే మాత్రం విమర్శిస్తోంది. కళ్యాణ మండపాలు, వాణిజ్య సముదాయాలు ఆలయాలకు అదనపు ఆదాయం తెచ్చిపెట్టడమే కాకుండా భక్తులకు తక్కువ ఖర్చుతో సేవలు అందించేవని డిఎంకే వాదిస్తోంది. ఏదేమైనా దేవాలయాల నిధులు కేవలం ఆధ్యాత్మిక, ధార్మిక అవసరాలకే వినియోగించాలా, లేక ఆదాయం పెంచే వాణిజ్య ప్రాజెక్టులకు కూడా ఉపయోగించాలా అనే చర్చకు విజయ్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం మళ్లీ తెలరెప్పింది. ఏదేమైనా దేవాలయాల నిధులు కేవలం ఆధ్యాత్మిక, ధార్మిక అవసరాలకే వినియోగించాలి అని హైందవులంతా కోరుకుంటున్నారు. అలాంటి నిర్ణయం తీసుకున్న విజయ్కి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. ఈ విషయంలో అయితే విజయ్ నాకు చాలా బాగా నచ్చాడబ్బా. మరి మీరేమంటారు? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. జై హింద్, జై భారత్. అండ్ మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్కి మీ అందరి చేయుత చాలా చాలా అవసరం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చాను. మీకు తోచిన సహాయాన్ని అందించండి. జై హింద్, జై భారత్.